అందరికీ నమస్కారం. రెసిపీస్ డైరీ ఛానల్కి స్వాగతం. అరటి పువ్వుతో గారెలు కూర రెండు చేయాలనుకుంటున్నానండి. ఇది అరటి పువ్వు అండి. ఈ పువ్వుని చూడండి ఇట్లా ఉంటుంది. ఈ పువ్వుని తీసుకొని ఒలిచి క్లీన్ చేస్తా. ఇప్పుడు చూద్దరు కానీ ఇలాగా ఒలిసేయాలి. పైన ఇలా వస్తాయండి. ఇలా తీసుకోవాలి. ఈ విధంగా అన్నీ తీసుకోవాలి. అది మోము కదా, తింటారా దాన్ని? తినరా? కిడ్నీలు వాళ్ళకి మంచిది. ఇదిగోండి ఇలా ఉంచుకొని తీసుకోవాలి పువ్వు. తర్వాత దీని లోపల ఈ నెల్లూరు భాషలో దీన్ని దొంగోడు అంటారు. చూడండి ఇలా ఉంటుంది. దీన్ని తీసేయాలి, కంపల్సరీగా తీసేయాలి. చేదు ఉంటుందా? దీని కూరలో వేసుకుంటే చేదండి, అందుకని అది తీసేయాలి. దొంగ నీరు వేసి ఈ విధంగా తయారు చేసుకోవాలి. పువ్వును అంతటిని శుభ్రంగా కడుక్కోవాలి. స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టుకొని ఉంచుకోవాలి. మనం ఒక ఉల్లిపాయని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము అరటి పువ్వును కట్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం ముక్కలు చేసుకోవాలి. బండి పెట్టుకొని కూర చేసుకుందాం మనం. ఇప్పుడు వేరుశనగ పప్పు, ఒక 5-6 ఎండుమిరపకాయలు వేయించుకున్నాం. ఒక స్పూన్ ధనియాలు, పప్పు బాగా వేగాలి కదా, బాగా వేసుకుందండి, మాడిపోతుంది. ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు. ఇలా మొత్తం వేయించుకోవాలి. కొంచెం ఇంగువ, వెలిగించుకొని బండి పెట్టి 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఎండుమిరపకాయ, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మినపప్పు, పచ్చిశనగపప్పు పావు స్పూన్ మొత్తం వేయించుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి.
ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ తరుక్కున్న అరటి పూలు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాం. ఇప్పుడు తగు మాత్రం ఉప్పు వేసుకుందాం. ఎవరు టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవడం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, వేరుశనగపప్పు పొడి వేసుకోవాలి. 10 పాయలు తెల్లపాయలు వేసుకోవాలి. ఇలా పొడి చేసుకోవాలి. పెసరపప్పు ఇలా అరగంట ముందు నానేసుకోవాలి. నానేసుకొని శుభ్రంగా నీళ్ళు ఉంచి పెట్టుకోవాలి. ఇప్పుడు కూరలో వేసుకోవాలి. మనం ముందుగా వేసుకున్న పౌడర్ని కూరలో వేసుకుందాం. చివరిగా కొత్తిమీర చల్లుకొని దించుకోవాలి. అంతే, గుమగుమలాడే అరటి పువ్వు కూర రెడీ. బాగా టేస్ట్గా ఉంటుందండి. దేనిలైనా తినచ్చు, చపాతీలైనా, అన్నంలైనా, దేనిలైనా తినచ్చు. ఇప్పటి వరకు మనం అరటి పువ్వుతో ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు అరటి పువ్వుతో గారెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి.
గారెలు మా నాన్నమ్మ చేసింది. నేను టేస్ట్ చేశాను, చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. మా ఇంటి వంటలు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.